నమస్తే వెల్కమ్ టు హైబీస్ టీవీ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఫైనల్లీ నేను ఈ రోజు వచ్చేసాను కుక్కట్పల్లిలో ఉన్న ఉషా ముల్పురి కిచెన్స్ ద డైన్ ఇన్ మార్వెల్. ఇక్కడ హైదరాబాద్లోనే సెన్సేషన్ అవుతున్న కుక్కర్ పులావ్ గురించి అండ్ ఉషా గారి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం పదండి. సో ఉషా ముల్పురి కిచెన్స్ లోపలికైతే వచ్చేసాం. మనకి ఎంట్రన్స్ లోని టాలీవుడ్ స్టార్ ఫ్రేమ్స్ అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. తన చుట్టూ ఉన్న జనాలకి తానే చేసిన వంటలు రుచి చూపించి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా లగ్జరీ ఫుడ్ అందించడమే లక్ష్యంగా పెట్టుకొని తనకంటూ ఒక స్పెషల్ పొజిషన్ని తీసుకున్న ఉషా ముల్పురి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఉషా ముల్పురి గారు అనడం కంటే యాక్టర్ నాగశౌర్య గారి మదర్ అనడమే చాలా మందికి తెలుసు. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఉషా ముల్పురి గారు. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సెకండ్ అవుట్లెట్ ఇన్ కుక్కట్పల్లి. థ్యాంక్ యూ. హైదరాబాద్ లోని సెన్సేషన్ అవుతున్న మీ కుక్కర్ పులావ్ గురించి మేము ఈగర్లీ చాలా అంటే చాలా వెయిటింగ్ ఉన్నాం మేడం. అండ్ ఎంట్రన్స్ లోనే మనకి టాలీవుడ్ స్టార్స్ అయితే ఫ్రేమ్స్ అయితే పెట్టారు. ఈ కాన్సెప్ట్ ఏంటి మ్యామ్ మాకు? అంటే యాక్చువల్గా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో అప్పటి నుంచి అంటే శౌర్య హీరో కాకముందు నుంచే మేము ఫస్ట్ నుంచి కూడా మూవీస్ చూస్తుంటాం కాబట్టి లెజెండ్స్ ఇక్కడ పెట్టుకున్నాం. ఓ వెరీ సూపర్ మ్యామ్. సో ఉషా ముల్పురి కిచెన్ అంటేనే కిచెన్, మీ కిచెన్ ని చూడాలని చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. ఒక్కసారి మీ కిచెన్ కూడా చూపించేసేయండి. సో ఫైనలీ నేనైతే ఉషా ముల్పురి కిచెన్స్ లోపలికైతే వచ్చేసాను. హైదరాబాద్ లోనే సెన్సేషన్ అవుతున్న వీళ్ళ కుక్కర్ పులావ్ ఏంటి, దాని గురించి ఈ కాన్సెప్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు, ఇవన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఉషా మ్యామ్. మ్యామ్, హైదరాబాద్ లోనే సెన్సేషన్ అవుతుంది మీ కుక్కర్ పులావ్ గురించి. సో ఈ కాన్సెప్ట్ ఎవరిది మ్యామ్, ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే యాక్చువల్గా దీన్ని పెద్ద కాన్సెప్ట్గా మనం అయితే మాత్రం బిల్డ్ చేయలేదు. భూవరాస్వామి దయ వలన మొత్తం మన వచ్చిన గెస్ట్లందరూ కూడా దీన్ని ఇంత హైలైట్ చేశారు. అంటే నేను మామూలుగా ఇంట్లో ఎప్పుడు కూడా మార్నింగ్ బ్రంచ్ టైంలో కూడా నేను అంతా మటన్ పలావు కుక్కర్లోనే, అలాగే చికెన్ పలావ్, అంటే బిర్యానీలు పెద్ద ఇష్టం ఉండదు శౌర్యకి కానీ మా ఇంట్లో ఎవరికి కూడాను పలావ్లే ఇష్టం. సో నేను చేసినప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు ఇది కనుక ఇలాంటి పలావ్ కనుక బయట పెడితే భలే ఉంటుంది అని అనేవాళ్ళు. తప్పితే అలా పెట్టాలని ఏమీ లేదు. ఇలా కిచెన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ ఒక 3 కుక్కర్సే కొన్నాను. నేను ఉన్న ఒక కాన్సెప్ట్గా పెడదాము ఎట్లా అవుతుంది అనేది. కానీ దాన్ని మన భూవరాస్వామి కానీ మన వచ్చిన గెస్టులు కానీ అందరూ కూడా చాలా బ్లాక్ బస్టర్ చేసి అసలు బెస్ట్ కుక్కర్ పలావ్ అంటేనే అసలు హైదరాబాదే కాదమ్మా, ఎక్కడైనా బెస్ట్ కుక్కర్ పలావ్, ఈవెన్ యూఎస్ వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడా దొరకదు, ఇక్కడ మీ దగ్గరే దొరుకుతుంది, ఎప్పుడు వచ్చినా అదే టేస్ట్ ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు. అంటే కనుక అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటానమ్మా. ఇదేమో తండూరి డిపార్ట్మెంట్ అమ్మా, అది ఇండియన్ అంటే బిర్యానీస్ అవన్నీ వస్తుంటాయి. సో స్టార్టర్స్, సూప్స్ లో ఏంటి సిగ్నేచర్ డిషెస్ మ్యామ్? అంటే మనకి యాక్చువల్గా ఇండియన్ లో మనకి పొట్టేల కాలపాయ అనేది చాలా ఫేమస్ అమ్మా. ఎందుకంటే చైనీస్ అనేటప్పటికీ సూప్స్ మీకు ఎక్కడైనా వస్తుంటాయి, కానీ ఏంటంటే పొట్టేల కాలపాయ మన దగ్గర చాలా చాలా ఫేమస్. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పొట్టేలకాయ సూప్ అంటే ఓన్లీ చార్మినారే గుర్తుకొస్తుంది. అవును, కరెక్ట్ అమ్మా. కానీ ఇక్కడ కూడా మన దగ్గర బాగా చాలా బాగుంటుంది కూడాను. ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది. అందులో ఈ రైనీ సీజన్ లో అసలు వేడిగా తాగుతుంటే మాత్రం చాలా చాలా బాగుంది. హైటెక్ సిటీ కుక్కట్పల్లిలో ఉన్న వాళ్ళు చార్మినార్ కి వెళ్ళకండి, ఉషా ముల్పురి కిచెన్స్ కి వచ్చి పొట్టేల పాయ సూప్ అయితే తాగండి. ఇది వచ్చేటప్పటికి చైనీస్ అమ్మ. అంటే ఇప్పుడు మనకి బాగా ఫేమస్ నువ్వుల పొడి స్లైస్, బ్రోకలీ, అలా క్రిస్పీ చికెన్, ఇంకా చాలా ఉన్న ఐటమ్స్ అన్ని ఇవన్నీ చైనీస్ అన్నమాట. ఉషా గారు, అంబియన్స్ అయితే చాలా ప్లెజెంట్ అండ్ ప్రీమియర్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మేడం. సో అంబియన్స్, ఇంటీరియర్ డిజైన్, ఈ కాన్సెప్ట్ అంటే ఏంటి మేడం? అంతా అంటే యాక్చువల్గా చెప్పాలంటే మనమైతే మాత్రం ఫుడ్ మీద, క్వాలిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అమ్మా. ఇది అనేది బేసిక్ ఉండాలి కాబట్టి మీ అందరికీ నచ్చింది. కానీ దీనికి నేను ఎక్స్ట్రాడినరీగా ప్లెజెంట్గా ఉండాలి, ఎక్కువ ఎక్స్ట్రాడినరీగా ఉండాలని అయితే అనుకోలేదమ్మా. సింపుల్ అండ్ నీట్గా ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలి, ఇదే మన థీమ్ అనమాట. సో కుక్కర్ పులావ్ గురించి మనం టేస్ట్ చేసి ఎలా ఉంది ఫ్లేవర్స్, సో దీనికి ఎందుకు ఇంత సెన్సేషన్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా.
ఇది పన్నీర్ విత్ స్టఫ్డ్ మష్రూమ్. పన్నీర్ విత్ స్టఫ్డ్ మష్రూమ్. ఫర్ వెజ్ లవర్స్ ఇదైతే పక్కాగా ట్రై చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన ఇది అనమాట. ఇప్పటికి చాలా సార్లు ట్రై చేసి ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. ఇదిగో ఇది దాల్చా, మటన్ దాల్చా అమ్మ. ఇది స్పెషల్ మన ఉషా ముల్పురిస్ లో. అట్లాగే గోంగూర స్పెషల్, రైతా స్పెషల్. కంపల్సరీగా టేస్ట్ చేయండి. రైతా కూడా ఏంటంటే మనము పాలు మనమే ఇంట్లో తోడేసి మేము చేస్తాం అన్నమాట. అది చాలా చాలా బాగుంది మ్యామ్. నిజంగా ఏదో అనుకున్నాను నేను, బట్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. ఆ స్పైసెస్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. సో ఉషా గారు, మీ కుక్కర్ పులావ్ అయితే అద్దరిపోయిందండి. ఇప్పటికీ నాకు నోరు ఊరిపోతుంది, అంత బాగుంది. అండ్ నా టమ్మీ ఫుల్ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయం మాతో కేటాయించినందుకు. మీ సక్సెస్ స్టోరీ కానీ మీ కిచెన్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో రావాలి, మీరు ఇంకా సక్సెస్ కావాలని మేము కోరుకుంటున్నాం. సో మా ఐబీస్ టీవీకి, అలాగే హైబీస్ టీవీకి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.